మంచిర్యాల జిల్లా కేంద్రంలో 78 కోట్లతో పలు అభివృద్ధి పనులను చేపట్టిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కుకిరాల ప్రేమ్సాగర్ రావు, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రపటాలకు అర్చనాటెక్స్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మల నరేష్ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణాన్ని మునుపెన్నడూ లేని విధంగా స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తున్నారని, అందులో భాగంగానే 78 కోట్లతో రోడ్ల విస్తీర్ణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పవర్ సిస్టమ్ తో పాటు మార్కెట్ ఏరియాలో వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్ ఇలా పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. फोटो फोटो తీసుకోలే ఓకే సైడ్ సైడ్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై Crackers, crackers. ఈరోజు మంచిర్యాల పట్టణంలోని వ్యాపార సముదాయమైనటువంటి మార్కెట్లో 78 కోట్లతోని ఈ రోడ్ల విస్తరణ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ పవర్ సిస్టమ్, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, ఈ విధంగా రోడ్ల విస్తరణతో సహా దాదాపుగా మరి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చినటువంటి మా గౌరవ ప్రీతమ నాయకులు శ్రీ కుకిరాల ప్రేమ్సాగర్ గారు, దానికి సహకరించినటువంటి శ్రీ మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం మరి బట్టి విక్రమార్క గారికి పాలాభిషేకం చేసి ఈరోజు టపాకాలతో పెద్ద ఎత్తున సంబరం చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ప్రేమ్సాగర్ గారు మంచిర్యాల ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ యొక్క నియోజకవర్గానికి నిధుల వరద కురిపిస్తూ మా నియోజకవర్గాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థాయిలో ఉంచే విధంగా మరి వారు అహర్నిశం కష్టపడిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇంతకు ముందు ఈ సంవత్సర కాలంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఈ ప్రజలకు మరి మనసులో నిండిపోయిన సందర్భంలో మా ప్రేమ్సాగర్ ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే మరి మహాప్రస్థానం కావచ్చు, ఈ వైద్య కళాశాలతో పాటు ఏదైతే మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, ఏదైతే మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఈ యొక్క మంచిర్యాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మరి కంకణం కట్టుకొని ఈరోజు మంచిర్యాల ప్రజల గుండెలో స్థిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తిగా మా ప్రేమ్సాగర్ గారు మరి ఉన్నారంటే వారికి ఖచ్చితంగా అభినందించాల్సి ఈ ప్రజల తరపు నుంచి కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం, ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని మరి సంబరాలు చేసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాం.